అమరావతి రాజధాని ప్రాంతంలో సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 లో భాగంగా కొండవీటి వాగు మీద మేజర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి నిర్మాణంపై కీలకమైన అప్డేట్ ఇవ్వడానికి ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం నేను అదే ప్రదేశంలో ఉన్నాను. ఈ మేజర్ బ్రిడ్జ్ కి సంబంధించి LHS, BRT అట్లాగే RHS 3 గ్యారేజీలు ఉంటాయి. ఇందులోనే LHS కి సంబంధించి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేసేందుకు స్టీల్ గడ్డర్లకు సంబంధించి కూడా బ్రిడ్జ్ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం LHS మీద నిర్మిస్తున్న స్టీల్ గడ్డర్లకు సంబంధించిన నిర్మాణం దాదాపు 50% వరకు కూడా కంప్లీట్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా BRT, RHS సంబంధించి కూడా త్వరలోనే కాంక్రీట్కి సంబంధించి కూడా బ్రిడ్జ్ను నిర్మించేందుకు ప్రస్తుతం పైలింగ్ వర్కులు ప్రారంభించారు. ఈ వీడియోలో నేను కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జికి సంబంధించి నిర్మాణం ఎంతవరకు వచ్చింది, ప్రస్తుతం ఎలా జరుగుతుంది, దాంతోపాటు బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న ఆ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణం ప్రజెంట్ ఏ విధంగా జరుగుతుందో పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వీడియోలో ఒకసారి చూద్దాం. కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కూడా తాజా నిర్మాణ ప్రోగ్రెస్ తెలిపేందుకు మనతో పాటు NCC నిర్మాణ సంస్థ నుంచి ఇంజనీర్ వర్మ గారు ఉన్నారు. ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఒకసారి ప్రస్తుతం కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, ప్రజెంట్ ఎలాంటి వర్క్స్ జరుగుతుంది? CDAccess రోడ్కి అటాచ్ అయిన ఈ మేజర్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్ అని స్టీల్ గడ్డర్స్ అయితే 50% వర్క్ కంప్లీట్ అయిపోయింది. అది LHS అలైన్మెంట్. దాంతో BRTS అండ్ RHS కూడా పైలింగ్ ప్రోగ్రెస్లో ఉంది. దాదాపు అవి కూడా పైల్స్ 114 పైల్స్ ఇదైనాయి. మొత్తం ఇందులోని ఎన్ని ఫౌండేషన్స్ ఉంటాయి? అంటే బకింగ్హామ్ కెనాల్ మీద మనకి స్టీల్ బ్రిడ్జ్కి 4 ఫౌండేషన్లు ఉంటాయి. ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ఎన్ని ఫౌండేషన్స్ ఉంటాయి, అలా ఎలా ఉంది? దీనికి ఎవ్రీ 42 మీటర్స్కి ఒక ఫౌండేషన్ చొప్పున ఉన్నాయి. 290 మీటర్స్ కాబట్టి దానికి తగ్గట్టు డ్రాయింగ్ ఇస్తున్నారని ఆల్రెడీ ఇది ఉంది. పైలింగ్ పనులు కూడా కొంచెం వర్క్ జరుగుతున్నది, ఫాస్ట్గా జరుగుతున్నది. ఇక్కడ ఇచ్చే ఫౌండేషన్స్ A1 అపార్ట్మెంట్ ఫౌండేషన్స్ 2 వస్తాయండి. పియర్కి సంబంధించిన ఫౌండేషన్స్ 7 ఫౌండేషన్స్ వస్తాయి. మొత్తం 9 ఫౌండేషన్స్ వస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ మనకు కనబడుతుంది. ఆ స్టీల్ బ్రిడ్జ్ కాకుండా మిగతా వచ్చే బ్రిడ్జ్లు ఎలా వస్తాయి? కాంక్రీట్ బ్రిడ్జ్లు వస్తే వాటికి కూడా పైలింగ్ అలాగే ఉంటుందా? పైలింగ్ అయితే సేమ్ పైలింగ్ ఉంటుందండి. కాకపోతే గడ్డర్స్ స్టీల్ గడ్డర్స్ కాకుండా PEC గడ్డర్స్ ఓన్లీ లాంగ్ స్పాన్ అప్పుడే స్టీల్ గడ్డర్స్ ఇస్తున్నారు. కర్మాదంతా PEC గడ్డర్స్, కాంక్రీట్ గడ్డర్స్. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ మనకి ఇతర BRT రోడ్డుకు దాంతోపాటు RHS సంబంధించి కూడా పైలింగ్ జరుగుతుంది. ఎంతవరకు మనం పైలింగ్కి వెళ్తున్నాం? ఫౌండేషన్ పరంగా స్ట్రాంగ్నెస్ ఎలా చర్యలు తీసుకుంటాం? 1200 డయా పైల్స్ కాబట్టి స్ట్రాంగ్గానే ఉంటాయండి. డెప్త్ కూడా మనకి సఫిషియెంట్ డెప్త్ ఉంది. కట్ ఆఫ్ లెవెల్ నుంచి 43 మీటర్స్ వరకు డెప్త్ ఇచ్చారు. అంటే మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి LHS కావచ్చు, RHS కావచ్చు, BRT రోడ్డు విడ్త్ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్? 11.6 మీటర్స్ అండి. LHS కానీ BRT కానీ RHS కానీ 11.6 మీటర్స్ వరకు ఉంటుంది. వీటన్నిటికి ఫుట్పాత్ అన్నీ వస్తాయా? సైకిల్ ట్రాక్ వస్తుంది, ఫుట్పాత్ క్యారేజ్ వే వస్తుందండి. 2 సైడ్స్ బోత్ సైడ్ క్యారేజ్ వే వస్తుంది. ఇది కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి నిర్మాణానికి సంబంధించి NCC సంస్థ నిర్మాణ సంస్థ దగ్గర నుంచి కూడా ఇంజనీర్ చెప్తున్న డీటెయిల్స్. ప్రస్తుతం ఇంటర్నల్ గా వర్క్స్ ఏం జరుగుతున్నాయో కొండవీటి వాగు దాంతోపాటు బకింగ్హామ్ కెనాల్కి సంబంధించి కూడా వర్క్ ప్రోగ్రెస్ ఇప్పటికే ఫైనల్ స్టేజ్కి వచ్చిన నేపథ్యంలోని అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయో పూర్తి డీటెయిల్ గా వీడియోలో ఒకసారి చూద్దాం. సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 లో భాగంగా కొండవీటి వాగు మీద మేజర్ బ్రిడ్జ్ ను నిర్మిస్తున్నారు. దానికి సంబంధించిన డిజైన్ ఎలా ఉందో మనం చూసుకోవచ్చు. మొత్తం 3 విభాగాలు ఉంటాయి ఈ బ్రిడ్జ్ కి. LHS, BRT, RHS మొత్తం 6 వరుసలకు సంబంధించిన బ్రిడ్జ్ డిజైన్ మనం చూసుకోవచ్చు. మొత్తం ఇది 290 మీటర్ల పొడవుతో ఉంటుంది. 60 మీటర్స్ రైట్ ఆఫ్ వే తోని ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడం జరిగింది. మనకి బ్లూ కలర్ లో కనిపించేది ఒకవైపు LHS, మరోవైపు RHS, మధ్యలోని BRT రోడ్డు. ఈ LHS, RHS అటువైపు ఇటువైపు సైక్లింగ్, వాకింగ్ ట్రాక్ కూడా ఇందులో వస్తాయి. దానికి సంబంధించిన డిజైన్స్ చూసుకోవచ్చు. ఇంకా నిర్మాణం దగ్గరికి మనం వెళ్దాము.
నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా మీకు నేను వివరిస్తాను. అయితే నిర్మాణం చూసుకున్నట్టయితే ప్రస్తుతం LHS సంబంధించి నిర్మాణం ప్రారంభించడం జరిగింది. నిర్మాణం మొత్తం స్టీల్ గడ్డర్లతోని నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ LHS పైన మొత్తం 9 ఫౌండేషన్లు ఉంటాయి. ఇప్పటికే ఫౌండేషన్ కంప్లీట్ అయ్యి స్టీల్ గడ్డలకు సంబంధించిన ఎరెక్షన్ పనులు ప్రస్తుతం LHS మీద కొనసాగుతున్నాయి. ఎందుకు LHS కు సంబంధించి స్టీల్ గడ్డర్లతో బ్రిడ్జ్ ని నిర్మిస్తున్నారో మీకు నేను వివరిస్తాను. ఎందుకంటే సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 లో భాగంగా ఈ మేజర్ బ్రిడ్జ్ ను ఎలివేటెడ్ కారిడార్ కు కనెక్ట్ చేస్తారు. ఆ ఎలివేటెడ్ కారిడార్ విజయకిలాద్రి మీదుగా మణిపాల్ హాస్పిటల్ వారి దగ్గర నేషనల్ హైవే 16 కు ట్రంపెట్ ఇంటర్ కనెక్ట్ తోని దీన్ని కనెక్ట్ చేస్తారు. ఈ ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించిన నిర్మాణం కొంత సమయం ఎక్కువ పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ సీడాక్సిస్ రోడ్డుకు యాక్సిస్ ఇచ్చేందుకు ఈ LHS విభాగానికి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేయటం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి దాంతో పాటు మంగళగిరి నుంచి వచ్చే వాహనదారులందరూ కూడా సీడాక్సిస్ రోడ్ లోకి కనెక్ట్ అవ్వాలంటే బకింగ్హామ్ కెనాల్ మీద ఉన్న స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ఈ LHS మీద నిర్మిస్తున్న కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ అవుతారు. దానికోసమే ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణాన్ని స్పీడప్ చేయడం జరుగుతుంది. ఈ కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ కి సంబంధించి ప్రస్తుతం నిర్మాణం ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందో కూడా నేను వివరిస్తాను. ప్రస్తుతం LHS వైపుకి సంబంధించిన స్టీల్ గడ్డర్లు ఎరెక్షన్ ప్రక్రియ 42 వరకు కూడా కంప్లీట్ అవడం జరిగింది. మొత్తం ఈ స్టీల్ బ్రిడ్జ్ 290 మీటర్ల వరకు ఉంటే స్టీల్ గడ్డర్ల వరకు 280 మీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మొత్తం 4 వరుసల్లోని 96 గడ్డర్లు ఉంటాయి. ఒక్కొక్క లైన్ కు 24 గడ్డర్లతోని మొత్తం 96 స్టీల్ గడ్డర్లు ఈ బ్రిడ్జ్ కోసం ఉపయోగిస్తూ ఉన్నారు. ఇందులో ఫౌండేషన్ పరంగా చూసినట్టయితే మొత్తం 9 ఫౌండేషన్లు ఉంటాయి. ఎబ్యూట్మెంట్ A1 అలాగే ఎబ్యూట్మెంట్ A2, దాంతో పాటు Pier 1, Pier 2, Pier 3, Pier 4, Pier 5, Pier 6, Pier 7 మొత్తం 9 ఫౌండేషన్లు ఉంటాయి. ఇక నిర్మాణం చూసినట్టయితే A1 నుంచి P4 వరకు స్టీల్ గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని ప్రస్తుతం డక్ షీట్లకు సంబంధించిన నిర్మాణం కూడా పూర్తయిన పరిస్థితి మనకు కనబడుతుంది. ఇంకా P4 నుంచి P5 వరకు ఇది కొండవీటి వాగు మీద స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ఫౌండేషన్. ఇక్కడ ఇటీవలే ఒక స్టీల్ గడ్డర్లను ఎరెక్షన్ కంప్లీట్ అవటం జరిగింది. మిగతా స్టీల్ గడ్డర్లకు సంబంధించిన ఎరెక్షన్ ప్రాసెస్ లో ఉంది. ఇంకా P6, P7, A2 కు సంబంధించి పీర్ క్యాప్ నిర్మాణం దాదాపు కంప్లీట్ అయిన పరిస్థితి మనకి కనబడుతుంది. ఇప్పటి వరకు నేను చెప్పిన నిర్మాణం మొత్తం మేజర్ బ్రిడ్జ్ లో భాగంగా LHS కి సంబంధించి స్టీల్ గడ్డర్లతోని నిర్మిస్తున్న బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం. ఇక నేను ఇంతకు ముందు డిజైన్స్ లో చూపించిన BRT అట్లాగే RHS పనులు కూడా ప్రారంభించారు. వీటిని PSC గడ్డర్లతోని నిర్మిస్తారు. ఇవి కాంక్రీట్ తోని నిర్మాణం చేపట్టబోతున్నారు. అందుకోసం పైల్ వర్క్లు ప్రారంభించడం జరిగింది. BRT రోడ్డుకు సంబంధించిన పైలింగ్ కొనసాగుతుంది. ఇందుకోసం 114 పైల్స్ ఉంటాయి. ఇప్పటి వరకు 11 పైల్స్ ను కంప్లీట్ చేశారు. ఇక ఈ బ్రిడ్జ్ కు బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఎలా కనెక్ట్ చేస్తున్నారు, బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రజెంట్ ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి ఇటీవలే కాంక్రీట్ నిర్మాణం ఎలా పూర్తయిందో నేను డీటెయిల్ గా ఒక వీడియో చేయడం జరిగింది. RHS మీద కాంక్రీట్ కంప్లీట్ చేసుకోవడంతో ప్రస్తుతం RHS మీద క్రాష్ బేరియర్లకు సంబంధించిన నిర్మాణం కొనసాగుతుంది. అది కూడా 50% వరకు కూడా కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా LHS పైన చూసినట్టయితే కాంక్రీట్ క్రాష్ బేరియర్లు అన్ని కూడా కంప్లీట్ చేసుకొని బిటుమన్ కాంక్రీట్ కు అటువైపు సిద్ధం చేశారు. ఇప్పటికే A1 కి సంబంధించి అప్రోచ్ స్లాబ్ కంప్లీట్ అయిన నేపథ్యంలోని A2 ఉండవల్లి వైపుకి సంబంధించి అప్రోచ్ స్లాబ్ నిర్మించేందుకు వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా బిటుమిన్ కాంక్రీట్ కూడా వేసిన తర్వాత దీని మీద స్ట్రీట్ లైట్లు వస్తాయి. దాంతో ఈ స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించిన నిర్మాణం కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మరో పనులు కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడ భారీ క్రెయిన్ల సహాయంతో మట్టిని తొలగిస్తున్నారు. ఎందుకంటే స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో భాగంగా దానికి సంబంధించిన మెషినరీని మూవ్ చేసుకునేందుకు ఇక్కడ మట్టితోని కొంత భాగం వరకు కెనాల్ ను కవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం కాంక్రీట్ పనులు పూర్తయిన నేపథ్యంలోని అక్కడ వేసిన మట్టిని తొలగిస్తూ కెనాల్కి సంబంధించిన ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వర్షాలు పడుతున్న నేపథ్యంలోని కృష్ణా కెనాల్ కు ప్రకాశం బ్యారేజ్ నుంచి కొన్ని రోజుల్లోనే ఇరిగేషన్ శాఖ నీటిని విడుదల చేస్తుంది. దీంతో ఆ నీరు ప్రవహించేందుకు అక్కడ వేసిన మట్టిని ప్రొక్లైన్ల ద్వారా తొలగిస్తూ ఉన్నారు. యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. ఇంకా బకింగ్హామ్ కెనాల్ దాటిన తర్వాత మనకి ఒక అప్రోచ్ రోడ్డును కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఇది
కొండవీటి పంప్ హౌస్ ఎదురుగా మొత్తం 20 మీటర్ల వెడల్పుతోని 350 మీటర్లకు సంబంధించి ఈ అప్రోచ్ రోడ్డు ఉంటుంది. దీనికి అడ్డుగా ఉన్న హైటెన్షన్ టవర్ను కూడా పక్కకు జరుపుతున్నారు. ఆ టవర్ను ప్లేస్ చేసేందుకు అక్కడ ఒక ఫౌండేషన్ వర్క్ కూడా చేయడం జరిగింది. లెఫ్ట్ తీసుకొని రైట్ తీసుకోగానే ఈ అప్రోచ్ రోడ్డు చూసుకోవచ్చు మనం. అక్కడ కొంతవరకు కూడా గ్రావిల్ వేసుకొని హైట్ పెంచడం జరిగింది. దాన్ని కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్కి కనెక్ట్ చేస్తారు. ఈ కొండవీటి వాగు స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి అప్రోచ్ రోడ్డు A2 దగ్గర కనెక్ట్ అయిన తర్వాత నిర్మాణ పనులు మనం చూసుకోవచ్చు. బకింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఫైనల్ స్టేజ్కి వచ్చిన నేపథ్యంలో దీన్ని కూడా త్వరితగతిన అందుబాటులోకి తీసుకొచ్చేది కూడా పనులను NCC నిర్మాణ సంస్థ వేగం పెంచడం జరిగింది. అందులో భాగంగా ఈ బ్రిడ్జికి సంబంధించి అప్రోచ్ ర్యాంప్ నిర్మాణం కూడా చేపట్టారు. A2 దాటిన తర్వాత మనకి ఒక లెవెల్ గ్రావిల్ కనబడుతుంది. అదే అప్రోచ్ ర్యాంప్. ఈ అప్రోచ్ ర్యాంప్ మొత్తం 300 మీటర్ల వరకు ఉంటుంది. దాని మీద పలు లేయర్లలోని రోడ్డు నిర్మించిన తర్వాత అప్రోచ్ ర్యాంప్ ను ఈ స్టీల్ బ్రిడ్జ్ కు కనెక్ట్ చేస్తారు. కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ కి సంబంధించి అన్ని పనులు సమాంతరంగా కొనసాగుతున్నాయి. పైల్ క్యాప్, స్టీల్ గడ్డర్లు, డక్ షీట్స్, దాంతో పాటు BRT రోడ్డుకు సంబంధించిన పైలింగ్, అన్ని పనులు మాత్రం ఇచ్చిన టార్గెట్ లో పూర్తి చేసే దిశగా నిర్మాణ సంస్థ పనులను కొనసాగిస్తుంది. ఇది సీడాక్సిస్ రోడ్ ఫేజ్ 3 కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించి కీలక అప్డేట్.